నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలో 154 మంది వికలాంగులకు ఎలక్ట్రిక్ ట్రైసైకిళ్లను పంపిణీ చేశారు. ఎంపీ వేమిరెడ్డి, ఎమ్మెల్యే కాకర్ల సురేష్లు వీపీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జిల్లాలోని అర్హులందరికీ ఆధునిక సౌకర్యాలు కలిగిన ట్రైసైకిళ్లను అందిస్తున్నారు. ఇక ప్రతి ఒక్కరికి వీపీఆర్ ఫౌండేషన్ అండగా ఉంటుందన్నారు వేమిరెడ్డి. తమ హయాంలో జిల్లాలో బీపీసీఎల్ పరిశ్రమ రావడం ఆనందంగా ఉందని, ప్రత్యేకించి ఉదయగిరి నియోజకవర్గాన్ని ఎమ్మెల్యే కాకర్లతో కలిసి అన్ని విధాల అభివృద్ధి చేస్తామని చెబుతున్న ఎంపీ వేమిరెడ్డితో మా సీనియర్ కోఆర్డినేటర్ మురళీకృష్ణ ఫేస్ టు ఫేస్. వీపీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లా ఉదయగిరిలో ట్రైసైకిళ్ల పంపిణీ కార్యక్రమం అయితే జరిగింది. ఏదైతే ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్, అదేవిధంగా ఎంపీ వేమిరెడ్డి ఆధ్వర్యంలో కూడా దాదాపు 150 మంది విభిన్న ప్రతిభావంతులకు కూడా ఎలక్ట్రికల్ ట్రైసైకిల్ని పంపిణీ చేశారు. వీళ్ళంతా కూడా ఎంతో ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పరిస్థితి అయితే ప్రధానంగా ఉందని చెప్పి చెప్పుకోవచ్చు. అయితే ప్రతి ఒక్కరికి కూడా ఏదైతే వీపీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కార్యక్రమాలు చేపడుతున్నారు. ప్రస్తుతం అంతా పాటు ఎంపీ వేమిరెడ్డి గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. సార్ చెప్పండి, దాదాపు 150 మందికి ఇలాంటి కార్యక్రమం చేపట్టారు, ఎలా ఉంది సార్? చాలా సంతోషంగా ఉంది ఇటువంటి కార్యక్రమం చేయడం, కొంతమందిని చూడడం. ప్రతి ఒక్కరికి మనం వసతి కల్పిస్తున్నాం, కదలిక కల్పించాం, నెక్స్ట్ ఉపాధి కల్పించాలి వాళ్ళకి. అది కూడా ఇప్పుడు కలెక్టర్తో ఇప్పుడే సంభాషణ జరిగింది. ఏదన్నా మనం చిన్న లోన్లు ఇప్పించి వాళ్ళ బతుకు తెరువు కూడా మనం ముందుకు తీసుకోవాలని ఒక కోరిక కూడా ఈరోజు ఇక్కడ చూసి. సార్, ఒకవైపు వీపీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కార్యక్రమాలు చేపడుతున్నారు, మరోవైపు ఎంపీగా కార్యక్రమాలు చేపడుతున్నారు. ప్రజలకి ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళబోతున్నారు సార్? మీరే చెప్పారు కదా, రెండు ఈ కార్యక్రమం చేస్తున్నాం, ఎంపీగా కూడా. సో మనం ఎంపీది పూర్తి చేస్తున్నాం. జిల్లాకి మనం ఏం చేయగలిగితే అది చేయాలనే కోరికతో ముందుకు తీసుకుపోతాం. అంటే వీపీఆర్ ఫౌండేషన్ తరఫున మంచి కార్యక్రమాలు ఏం చేయగలిగితే అటువంటివి కూడా ముందుకు తీసుకుపోతాం. 150 మందికి ట్రైసైకిల్ పంపిణీ చేశారు. మంచి మెయిన్ మేము ఎందుకు ఎలక్ట్రికల్ ఇచ్చిందంటే చాలా కన్వీనియంట్గా ఉంటుందండి. బ్యాటరీ అన్నప్పుడు ఆ బ్యాటరీ పోయిందంటే వాళ్ళు మళ్ళీ అది మూలేసేస్తారు. ఎలక్ట్రికల్ ఇది అంత సులభంగా చెడిపోయే వస్తువు కూడా కాదు. ఒకవేళ అటువంటి పరిస్థితి వచ్చినా, ఏదైనా ట్రబుల్ వచ్చినా దాన్ని కూడా ఒక టీం పెడుతున్నాం. వాళ్ళు వెంటనే అక్కడికి కానీ తెలిపితే ఇమీడియట్గా యాక్షన్ కూడా ఉంటుంది. ట్రైసైకిల్ ఎలక్ట్రిక్ ఇవ్వడమే మెయిన్, వాళ్ళకి సులభంగా ఉండాలని. సార్, అయితే ఒకవైపు మెట్ట ప్రాంతం సార్ ఉదయగిరి. గతం నుంచి కూడా మీరు ఇక్కడ అనేక వాటర్ ప్లాంట్లు పెట్టారు. భవిష్యత్తులో ఎంపీగా ఉదయగిరి నియోజకవర్గాన్ని ఏం చేయబోతున్నారు? ఇప్పుడు జల్ జీవన్ మిషన్. సో జల్ జీవన్ మిషన్లో ఇక్కడ ఉండే ప్రాబ్లం అంతా వాటర్ ప్రాబ్లం. సో వాటర్ సోర్స్ ఉంటే జల్ జీవన్ మిషన్ కింద వాటర్ కనెక్షన్స్ సులభం. సో ఈరోజు సోమశెల్ నుంచి వాటర్ సోర్స్ తీసుకొని జల్ జీవన్ మిషన్ కింద ఇంటింటికి కొలాయి, ఇంటింటికి ట్యాప్ కనెక్షన్స్ ఇవ్వాలనే కోరిక. అది దాన్ని ముందుకు తీసుకుపోవాలని ఈరోజు దాదాపు మన జిల్లాలో ఎత్తుకుంటే 72% ఆల్రెడీ కవర్ అయి ఉంది. అది ప్రజలకు తెలుసో తెలియదో కానీ 72% కవర్ అయి ఉంది ఆల్రెడీ. ఇంకొండేది 28%. దాంట్లో ఉదయగిరి ప్రాంతం, ఆత్మకూరు ప్రాంతం ఉంటాయి. అవి కూడా అన్నీ కవర్ అవుతాయి త్వరలోనే. వాటర్ సోర్స్ కోసం ఈ డిలే. వాటర్ సోర్స్ ఇప్పుడు సోమశిల్ అనే అనుకుంటున్నారు. సోమశిల్ ఉన్నప్పుడు ఇంటింటికి కుళాయి కనెక్షన్స్ కూడా ఇవ్వగలుగుతాం. అటువంటప్పుడు వాటర్ ప్రాబ్లం లేకుండా పోద్ది మెట్ట ప్రాంతాలు. సార్, చివరిగా బీపీసీఎల్ లాంటి కంపెనీ మీ ఆధ్వర్యంలో మీరు ఎంపీగా ఉండగా వస్తుంది, ఎలా ఫీల్ అవుతున్నారు? అది చాలా సంతోషం. 95,000 కోట్లతో ఒక ఇండస్ట్రీ వస్తుందంటే, రిఫైనరీ వస్తుందంటే దాని చుట్టూ కూడా ఎన్నో వస్తున్నాయి. దానికి యాన్సిలరీ యూనిట్స్ ఎన్నో వస్తున్నాయి, దాదాపు 15 వస్తున్నాయి. అవి కూడా చాలా ఉపాధి కల్పించే ఇండస్ట్రీ ఇది. సో దాదాపు 20-25 వేల మందికి మనం అవకాశం చూపిస్తున్నాం. ఈరోజు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, మన పవన్ కళ్యాణ్ గారు ఎన్డీఏ ప్రభుత్వంలో ఉండడం బట్టి వీళ్ళు చాలా శ్రమతో యూపీకి పోవాల్సిన ఇండస్ట్రీ ఇది. అటువంటిది మనం ఇక్కడ ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లాకు తెచ్చుకోవడం మా అందరి అదృష్టం అనుకుంటున్నాం. నా ఒక్కరిదే కాదు, ఈరోజు జిల్లా
మా ప్రెసిడెంట్ వచ్చినాడు అజీజ్ గారు కానీ ఇప్పుడు ఇక్కడ ఉండే లోకల్ ఎమ్మెల్యే సురేష్ గారు కానీ ప్రతి ఒక్క ఎమ్మెల్యే కానీ ఈ కాన్స్టిట్యుయెన్సీ ఈ జిల్లాయే అదృష్టం ఇటువంటి పరిశ్రమ రావడం. అది మొత్తానికి తీసుకుంటే ఏదైతే ఒక పరిశ్రమతో పాటు అనేక అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఇటు నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో కూడా చేపడుతున్నట్లుగా తెలుస్తుంది. దీంతో పాటు అనేక ప్రాంతాల్లో ప్రధానంగా మనం చూసుకుంటే ఉదయగిరిలో దాదాపు 150 మందికి, అంటే ఇది కేవలం ఒక ఉదయగిరి నియోజకవర్గానికి పరిమితమైంది కాదు, జిల్లాలో ఉన్నటువంటి అనేక ప్రాంతాల్లో కూడా ఈ కార్యక్రమాలు అయితే చేపడతామని చెప్పి విపిఆర్ ఫౌండేషన్ చెప్తున్నారు. ప్రస్తుతం ఇచ్చినటువంటి ట్రైసైకిల్ అయితే ఇవే అని చెప్పుకోవాలి. ట్రైసైకిళ్ళు కూడా ప్రతి ఒక్కరికి, అంటే వివిధ ప్రతిభావంతులైనటువంటి ఎవరైతే వీళ్ళు ఉంటారో వీళ్ళందరికీ కూడా వీటిని పంపిణీ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా ఎలక్ట్రికల్కి సంబంధించినటువంటి ట్రైసైకిల్ అని చెప్పుకోవచ్చు. జిల్లాలో ఉన్నటువంటి ప్రతి నియోజకవర్గంలో కూడా వీటిని అందిస్తామని చెప్పి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, అదేవిధంగా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి కూడా చెప్తున్నారు. ప్రస్తుతం విపిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కూడా ఈ కార్యక్రమాలు అయితే జరుగుతున్నాయి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు, మాట్లాడదాం. ఎలా ఉందన్న ఇలాంటి సైకిల్ మీకు వచ్చింది, ఏమనిపిస్తుంది? బాగానే ఉంది సార్, ఇప్పట్లో నడపలేదు, ఫస్ట్ టైము, చాలా రోజుల తర్వాత సైకిల్ నడపాలని ఉంది. చాలా సంవత్సరాల నుంచి కూడా ఇలాంటి సైకిళ్ళ కోసం అనేక మంది కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. పర్వాలే, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అన్నకు ధన్యవాదాలు చెప్పాలి, కాకర్ల సురేష్ అన్నకు పర్వాలేదు. మొత్తం మీద తీసుకుంటే ఏదైతే నెల్లూరు జిల్లా వ్యాప్తంగా దాదాపు ప్రతి నియోజకవర్గంలో కూడా ఈ కార్యక్రమాలను అయితే విపిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో చేపడుతున్నట్లుగా చెబుతున్నారు. ఇప్పటికే ప్రతి నియోజకవర్గంలో కూడా ఎవరైతే ఎంపిక చేసినటువంటి ప్రతిభావంతులు, ఏదైతే వికలాంగులు కావచ్చు, వీళ్ళందరికీ కూడా ఈ ఎలక్ట్రికల్ ట్రైసైకిల్ని అందజేస్తున్నారు. విపిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మరిన్ని సేవా కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహిస్తున్నట్లుగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అయితే చెప్తున్న పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తుంది. జోషితో కలిసి మురళీకృష్ణ.